తెలుసు కదా మీకు 0 0 అంటే జీరోస్ అండ్ 1 అనేది ఉండదు అక్కడ. సో అన్ని జీరోస్ లాగా కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఈసీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్లో అవసరం పడతారు. సో ఫైబర్ ఆప్టిక్స్, సిగ్నల్ ప్రాసెసింగు, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ ఈ 3 ఏరియాస్లో ఫోకస్గా మీరుగా నేర్చుకున్నట్లయితే సో మీరు క్వాంటమ్ ఇంజనీరింగ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 2000 కిలోమీటర్ల క్వాంటమ్ నెట్వర్క్ నిర్మించడానికి ఈసీఈ గ్రాడ్యుయేట్ల యొక్క పాత్ర అయితే చాలా కీలకంగా ఉంది. శాటిలైట్ ఆధారిత సురక్షిత కమ్యూనికేషన్ల కోసం ఇది అవసరం అనమాట. సో బీటెక్ ఇన్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇది ఎక్కడ పోయినా మనకు వదిలిపెట్టదు. ఒకప్పుడు ఎటు తిప్పినా కానీ మళ్ళీ సిఎస్సి దగ్గరికి వచ్చి భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఈ కోర్స్ ఏది తీసుకున్నా సరే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర అయితే మాత్రం ఈరోజు మీరు క్వాంటమ్ ఇంజనీరింగ్లో తీసుకున్నా, రేర్ ఎర్త్ స్ట్రాటజీలో తీసుకున్నా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మీరు భుజానికి ఎత్తుకోవాలన్నా ఈ సబ్జెక్టులను అయితే ఈసారి చాలా విరివిగా పేరెంట్స్ తీసుకోండి. ఇది మంచి భవిష్యత్తునిస్తుంది. సో సూపర్ కండక్టివిటీ, సెమీ కండక్టర్స్ ఫిజిక్స్ అండ్ థిన్ ఫిలిం టెక్నాలజీ ఈ 3 సబ్జెక్టులు కాన్సన్ట్రేషన్గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు క్వాంటమ్ మిషన్లోకి పనికొస్తారు. సరైన మెటీరియల్స్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్లు అనేవి పనిచేయవు. మీరు తర్వాతి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ సూపర్ కండక్టర్లని డిజైన్ చేయొచ్చు అనమాట ఈ సబ్జెక్టులుగా నేర్చుకున్నట్లయితే. బీటెక్ ఇన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ దీంట్లో లీనియర్ ఆల్జీబ్రా, నెంబర్ థియరీ, స్టొకాస్టిక్ ప్రాసెస్ ఇవి మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు క్వాంటమ్ టెక్నాలజీ అంటే హార్డ్వేర్ మాత్రమే కాదు, దీంట్లో మ్యాథమెటిక్స్ పార్ట్ కూడా ఉంటుంది. ఫైనాన్స్ మరియు లాజిస్టిక్స్లో మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అవసరం ఎంతైనా ఉంది. సో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి? టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ థెమాటిక్ హబ్స్ అంటే ఐఐటి ఢిల్లీలో ఉందండి, మెటీరియల్ సైన్స్ ఉంది. ఐఐటి ముంబైలో సెన్సింగ్ టెక్నాలజీ ఉంది. ఐఐటి హైదరాబాద్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ఇంటిగ్రేట్ అయ్యి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఐఐటి మెడ్రాస్ వచ్చేసి కమ్యూనికేషన్లో ఉంది. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు వచ్చేసి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఉంది.